దేశవాళీ కొత్తిమీరతో ఊరగాయ పట్టేద్దాం. దేశవాళీ కొత్తిమీర శుభ్రంగా కడిగి ఎండపొడను ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలా గలగల్లాడుతూ ఉండాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఊరగాయ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఊరగాయకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఆవపిండి, మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, చింతపండు రసం. చింతపండుని కాసేపు నానబెట్టుకొని గోరువెచ్చగా ఉడికించుకొని ఆ రసం తీసి ఆ రసాన్ని కొంచెం సేపు ఎండబెట్టుకోవాలి. 1 గంట పాటు ఎండితే సరిపోతుందండి. వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను. ఆయిల్, కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొత్తిమీర ఆకు ఇవన్నిటితో మిక్స్ చేసేసుకుంటే కొత్తిమీర ఊరగాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కలిపేద్దాం రండి. ఆవపిండి, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు, తగినంత సాల్ట్ మళ్ళీ చూసుకొని కలుపుకుందామండి. ఎందుకంటే ఆకుకూర కదా తక్కువే పడుతుంది. తగినంత కారం అండి. చింతపండు రసం పోస్తున్నాను. ఇప్పుడు నూనె కూడా పోసేసుకుందాం. కొంచెం అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు పోయొచ్చు. వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను. వెల్లుల్లి, చాబచ్చా దంచిన వెల్లుల్లి, 6-7 రెబ్బలు వెల్లుల్లి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందాం. అన్నీ కలిపి చేత్తో బాగా కలిపేసుకుంటే ఎంత స్పూన్తో కలిపినా కూడా బాగా మిక్కాలంటే చేత్తో ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా ఇలా కలిపేసుకొని వేరే లోకి తీసేసుకొని 2-3 రోజులు బాగా ఊరాలి. ఈ పిండిలన్నిటిలోనూ ఊరిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సరి చూసుకొని వాడేసుకోవచ్చండి. కొత్తిమీర ఊరగాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఆంధ్ర స్పెషల్ కదండి. పచ్చడి కలపడం అయిన తర్వాత కొంచెం అన్నం కలిపి టేస్ట్ చూడటం. అందరం పచ్చళ్ళు అన్ని ఊరగాయలు ఇలాగే చూస్తాం కదా, అలాగే కలిపి టేస్ట్ చూద్దామని. చూడడానికి బాగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ కాలం ఒక్కొక్కటి పచ్చళ్ళు పట్టుకోవడమే కదా, ఇది దొరికితే అది తెచ్చుకొని ఆ ఊరగాయ కలిపేసుకొని జాగ్రత్త చేసుకుంటే ఈ సంవత్సరం అంతా పనికి వస్తాయండి. Thank you for watching. Please like, share and subscribe.